కృపా కనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుల మహాగణుడ పరిశుద్ధుడ నిత్య నివాసం దేవ అనువాడు ఉన్నవాడు స్తోత్రాలు. ఆది ఆల్ఫై ఓమే దేవా స్తోత్రాలు. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర మంచి విశ్రాంతి చేయని స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మరొక ప్రభు దినాన్ని ఈవిగా అనుగ్రహించినారు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడక ఎంతోమంది అయితే మొట్టికి మన్నైంటున్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలు ఉంచుకున్నారు. మా ఆయుష్ మా బ్రతుకును మా జీవాన్ని పొడిగించిన విధానం బట్టి స్తోత్రాలు. సజీవులే కదా నేను స్తుతించాలని చెల్లించినారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరము, నీ దయ, నీ వాత్సల్యం బట్టి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. యూట్యూబ్ చేస్తుండగా నీ సన్నిధిని తోడు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఉద్యోగం పొందగలరు సహాయం దయచేయండి. ఈ పరిచయం అంతటి కొరకు నీ సన్నిధిని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో వాక్యం రాయబడింది. వాటి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కాబట్టి సోదర ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో మరి నా తండ్రి అందరికంటే గొప్పవాడు అనేది బైబిల్ గ్రంథంలో ఎవరు గొప్పవారు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా సహోదరుడైన హనానీకిని కోట అధిపతి అయిన హనన్యాకును మరి యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. హనన్య అనగా దేవుని చేత కప్పబడినవాడు. అహన్య అందరికంటే గొప్పవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, మరి భయభక్తులు కలిగినవాడు, నమ్మకమైన వాడుగా మరి మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఇంకా మరి 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మనుషుడు ఉంటున్నాడు. ఎవరంటే అపోస్తుల పౌలు మరి అక్కడ రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులు అందరూ తెలుసుకొనుచు చదువుచున్న మా పత్రిక మీరే కాదా? రాతి పలక మీద కానీ శిలలతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవముగల దేవుని ఆత్మతోనూ మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మా యొక్క హృదయములలో పత్రికగా యేసు ప్రభువు పత్రిక అయినాడు అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు, అతడు మరి యెరూషలేము యొక్క స్థితిని కూర్చి మరి తెలుసుకున్నప్పుడు అతడు కూర్చున్నాడు. ప్రభువా విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే సమూయేలు 2వ సమూయేలు 5:10 వచనంలో మరి దావీదు రాజు ఏమంటున్నాడంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం
ఐదవ అధ్యాయం 10వ వచనంలో 5వ అధ్యాయం 10వ వచనం దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. దావీదు అంతకంతకు వర్ధిలను, సైన్యాధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇంతవరకు మనం చూడగలిగినవి హనన్య అందరికంటే మరి గొప్పవాడుగా మనం చూడగలిగినాం. హనన్య అనగా యెహోవా చేత, దేవుని చేత కప్పబడిన వాడని చేసినాం. మరి హనన్య ఏం చేసినాడు? మరి నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూసాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 3:2 కూడా మరి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరు పత్రిక మీ హృదయాల మీద దేవుని వాక్యం రాయబడిందని రాయబడింది. కాబట్టి సహోదరు, ఇంకా దేవుని వాక్యం రాయబడింది అంటే మరి 1 సాముయేలు 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. మరి 1 సాముయేలు 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడిందంటే 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసెను, అది తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. నిష్కపటముతో మనలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అందును బట్టి మనము గుడారం. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే నిర్గమాకాండం 33:11 గుడారంలో నుండి వెలుపటికి రాలేదు. ఎవరండి? మరి దేవుని వాక్యంలో రాయబడింది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఎవరంటే దేవుని వాక్యంలో మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తులు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఎవరయ్యా గుడారంలో నుండి వెలుపలికి రాలేదు? యెహోషువ గుడారంలో నుండి వెలుపలికి రాలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా హబక్కూకు అంటున్నాడు 3:2 మరి దేవుని వాక్యంలో నేను నూతన పరుచుచున్నాను అంటున్నాడు. సంవత్సరం జరుగుతుండగా నా హృదయమును నన్ను నూతనపరచుము దేవా అంటున్నాడు. కీర్తనల గ్రంథం 115:13 వచనంలో అక్కడ అంటున్నాడు, భక్తులు ఏమంటున్నారు? పిల్లలేమి పెద్దలనేమి అందరినీ మరి ఆశీర్వదించువాడు యెహోవాయే అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర నెహెమ్యా గ్రంథం 6:1 కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, యెహోషువగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. దేవుని గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడలు కట్టి ఉండగా సమ్మలట్టు తోబియాలు అర్బానీయుడైన గెషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సమ్మలట్టు గెషేము నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఉన్నారు. ఇక్కడ మరి శత్రువులు మరి పన్నాగము పన్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూడగలిగినాము, మోషే అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ మరి దేవుని వాక్యంలో మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా మోషే నా ఇంటి అంతటిలో గొప్పవాడని సెలవిస్తున్నాడు. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది,
మరి మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మరి ఏమని రాయబడిందంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 37:5 వచనంలో ఆయన మరి మన పక్షముగా 37 కీర్తన గ్రంథం 37:5 వచనంలో ఏమంటున్నాడంటే 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అంటున్నాడు. అందుకబట్టి అపొస్తలుల కార్యం 2:42 వచనంలో ఏం రాయబడింది? మరి అపొస్తలుల బోధ యందును అపొస్తలుల బోధ మరి సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట, మరి బోధ ఎడతెగక వారు ఉండిరి. 4 లంగర్లు అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విడుచుట, ప్రార్థన చేయటంలో ఉన్నారు అని. మరి మత్తయి సువార్త 5:5 వచనంలో ఏమనిందంటే స్వార్థికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక కొలస్సీలు రాసిన పత్రికలో మీ సహనము మరి దేవునికి తెలియజేయుడి అని రాయబడింది. మరి ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే 1వది మరి గొప్పవాడు ఎవరు అని దేవుని వాక్యంలో మనం తెలుసుకున్నాం. 2వదిగా మనము మోషే గొప్పవాడని దేవుని ఇంటిలో నమ్మకమైన వాడుగా మనం చూసుకున్నాం. 3వదిగా మనం చూసినట్టయితే ఈ తరముల అన్నింటిలో నీవే నీతివంతుడు అని ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నాం. అదేవిధంగా మరి 5:28 నోవాహు మరి నోవాహును గురించి మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆదికాండం 5:28 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయం 28 వచనంలో దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే 28 వచనంలో లెమెకు 180 ఏండ్లు 2 ఏండ్లు బతికి ఒక కుమారుని కని భూమి మీద యెహోవా శపించినందున కలిగిన చేతి పనులన్నీ నష్టమాయను. విషయములలో మన పనిలోను ఇతడు మనకు నెమ్మది కలగజేసుకొనునని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ఇక్కడ లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమి మీద యెహోవా శపించిన వలన కలిగిన చేతుల నష్ట విషయములో మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేసాను. ఎవరు? నోహు అనగా నెమ్మది అని మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర అంతమాత్రం కాక యెషయా గ్రంథం 26:3 వచనంలో మరి దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరి మనస్సు ఆ దేవుని మీద ఆనుకొని ఉండడం వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం చేసినాడు. ఆదికాండం 28:15 వచనంలో యాకోబు దేవుని చేత ఆశీర్వదింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి ఆదికాండం 6:8 వచనంలో కూడా ఏం రాయబడిందంటే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో మరి అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. అంత మాత్రం కాక 22వ వచనంలో మనం చూసినట్టయితే ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనసుకు వచ్చినట్టు స్త్రీలను వివాహం చేసుకొనిరి అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్త 1:17 వచనంలో ఆయన మరి సంతోషము గొప్ప ఆనందము పుట్టించిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఎవరయ్యా గొప్పవాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక
ఒకటో కొరింథీయులు 15:10 అందరికంటే ఎక్కువ ప్రయాసపడిన వారు ఎవరు అందరికంటే ఎక్కువ ప్రయాసపడిన వారు? పౌలు అని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. చూడండి, 1 కొరింథీయులు 15:10 దేవుని వాక్యములో మనం చూసినట్టయితే ఆ వాక్యం నీకు నాకు ఎంతో మరి అర్థమయ్యేలాగా ఉంటుంది. 1 కొరింథీయులు 15:10 ఏమని రాయబడిందంటే, ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. వారికి అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను కానీ ఎక్కువగా దేవుని కృప ఎక్కువ ప్రయాసపడి నేను కాదు కానీ నాకు తోడైన దేవుని కృపయే అంటున్నాడు. మరి ఎవరయ్యా ప్రయాసపడిందంటే దేవుని కృపయే. పౌలని మనం అనుకుంటే దేవుని కృపయే నాకు మరి సహాయపడిందని. అంత మాత్రం కాక 15:58 1 కొరింథీయులు 15:58 మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారు ప్రభు కార్యాభివృద్ధులందును ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని సెలవిచ్చినాడు. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 కూడా దేవుని వాక్యము ఈ విధంగా రాయబడింది. 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆశతో ఆపేక్షించుడి. ఆశతో మనము మరి వరాలను అపేక్షించాలని సెలవించారు. 5వదిగా మనం చూసినట్టయితే లూకాసు వార్త 21:5 ఒక విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఇంతవరకు దేవుని వాక్యములో నా తండ్రి అందరికంటే ఎక్కువ గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10:29 మనం చూడగలుగుతాం. రెండవదిగా మోషే మిక్కిలి దేవుని ఇంటిలో నమ్మకమైన వాడుగా మనం చూస్తున్నాం. మూడవదిగా ఈ తరమ వారిలో నోహావు దేవుని కృప పొందదగిన వాడు మనం చూడగలం. 4వదిగా మరి ప్రయాసపడినది అందరికంటే ప్రయాసపడింది మరి అపోస్తల పౌలు. నేను కాదు కానీ దేవుడే నాలో నుండి ప్రయాసపడినాడని అపోస్తల పౌలు సెలవిస్తున్నాడు. 5వదిగా విధవరాలు తన కలిమిల అంతటిలో అందరికంటే ఎక్కువ చేసినని యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సహోదర నీ జీవితంలో నా జీవితంలో మరి మనము దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మరి ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఎంతోమంది ఉంటున్నారు విధవరాలు. ఆ యొక్క మరి ఒకటో రాజులు 17వ అధ్యాయంలో విధవరాలు ఏం చేసింది? తన కుమారుడు ఒక్క పూటకు మాత్రమే ఆ పిండి ఉంది రొట్టె చేసుకొని తినాలని ఆశించింది. అయితే పుల్లలు ఏరుకోవాలని బయటకు వెళ్ళినప్పుడు ఏలి ఆమెను పిలిచి అమ్మ తాగుటకు నీళ్లు తీసుకొని రమ్మన్నప్పుడు అమ్మ అదే చేతనే ఒక రొట్టెని తీసుకొని రమ్మన్నప్పుడు అయ్యా ఈ యొక్క మరి కొంచెము మరి పిండి ఉంది, కొంచెము బుడ్డిలో నూనె ఉంది, ఒక రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోవాలా అని ఉంటున్నామండి. మొదట నాకు అప్పం చేసుకొని రమ్మన్నప్పుడు మొదట ఆయనకు అప్పం చేసుకొని వచ్చి ఆయనకి ఇచ్చుట ద్వారా ఆమెకు సమృద్ధి కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మరి అందరికంటే ఆ విధవాలు చేసినట్టుగా మనం అందరికంటే మనం ఎక్కువ దేవునికి సమర్పించుకుంటున్నామా? మన జీవితం, మన సమయాన్ని, మన ధనాన్ని, మన ఆస్తిని, మన ప్రతి విషయంలో అందుకొరకాయ దేవుని వాక్యం రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటిలో యెహోవాకు అప్పగింపు, ఆయన నిన్ను కాపాడునని దేవుని వాక్యం. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మరి రక్షణ లేకపోతే రక్షణ కొరకు యేసు ప్రభుని అడుగుదాం. యేసు ప్రభు నా కొరకాయ
ఆ పరలోకం మొదలుకొని భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువ మీద బలి అయి రక్తం కార్చిన నా పాపాల నిమిత్తం కొరక మరి శిక్షించబడిన రక్తం కార్చిన ఆ రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ దయచే అని అడిగినట్టయితే దేవుడు క్షమిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రుగా చేయును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర సోదర, ఇంకా నువ్వు రక్షింపబడలేకపోతే, ఇంకా విశ్వాసయుడు దేవుని అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించలేకపోతే, అనేక భక్తులు ఉంటున్నారు, దేవుని అనేకులు ప్రేమించారు. మరి పేతురుని అడిగినాడు, ప్రభు అయ్యా పేతురు, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే, లేదు ప్రభు అంటాడు. అంటే నువ్వే ఎరుగుదు అంటాడు. నా గొర్రెలు కాయము, నా గొర్రెలు మేపు అని మరి యోహాను సువార్త 21వ అధ్యాయం రాయబడి. కాబట్టి సోదర మనం దేవుని పిల్లలమైన నేను మరి దేవుని ఎందుకు పుట్టించినాడంటే, దేవుని నిన్ను నన్ను ఎందుకు పుట్టించినాడు? దేవుని కొరకు, దేవుని మహిమపరచుటకు, ఆయన సాక్షిగా జీవించుటకు నిన్ను నన్ను పుట్టించాడు. కాబట్టి సోదర మరి నువ్వు మరి ఇంకా యేసు ప్రభువు యొక్క మరి అందరికంటే ఎక్కువగా వాగా ఉండాలంటే మరి ఈ కార్యాలు చేయాలని దేవుని పేరు కృపాకనికరం సమాధానం గల మా పనులు తండ్రి ఇంతవరకు సాయం చేసినారు. చేయబడే పరిచయం దీవించి ఆశ్రయించు, సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.